ప్రభుకు ధన్యవాదాలు देता हूं. మరొకసారి మీ మధ్యలోకి రావడానికి, సంఘములు రావడానికి దేవుడు కృప చూపినాడు. అందుకు నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. तुम्हारा पास्टर जी कभी कभी हमको बुलाया था, मैं भी बुला के बात करता था. उधर का जो जो मीटिंग हो रहा है बहुत अच्छा से चल रहा है करके सुन के मेरे को बहुत खुशी हुआ था. పాస్టర్ గారు అప్పుడప్పుడు అక్కడ పిలుస్తూ ఉంటారు, కొన్ని మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఆ మీటింగ్లలో కొన్నిసార్లు చాలా బాగా జరుగుతూ ఉందని నేను కూడా నమ్ముతూ ఉన్నాను. प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. पहले जो आया था मैं हिंदी में, जो मेरा भाषण आधा घंटा तक था, ఇంతకు ముందు వచ్చినప్పుడు నా యొక్క ఏమంటారు ఉపదేశం అరగంట ఉండింది. तो मैं वो केरला का हमारा हर दोस्त को ये भेज दिया. ఆ మెసేజ్ నేను నా స్నేహితులందరికీ పంపించిన ఆ రోజు మీ సంఘంలో చెప్పినటువంటి వాక్యం. तो सब आदमी बहुत अच्छा बात किया, ये पास्टर जी को धन्यवाद बोलने के लिए बताया. అందరు చెప్పారు, చాలా మంచి వాక్యం చెప్పారు. మీ పాస్టర్ గారు, అక్కడ ఉన్న పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్పండి అని చెప్పారు అని చెప్తాను. आज मैं वो वचन का वाक्य जो बोलेगा आप लोग तेलुगु में वो बोलना है, पढ़ना है. ఈ రోజు ఏదైతే నేను వాక్యం చెప్పబోతున్నారో అది మీరు తెలుగులో చదవవలసి ఉన్నది. मैथ्यू चैप्टर 16:26 पढ़ाइए. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. एक आदमी మత్తయి సువార్త Praise the Lord. ప్రైజ్ లార్డ్. ഇത് മലയാളം में पढ़ेगा. ഒരു മനുഷ്യൻ സർവ്വലോകം നേടിയിട്ടും തന്റെ ജീവനെ നഷ്ടപ്പെടുത്തിയാൽ അവൻ എന്തു പ്രയോജനം? അല്ല, തന്റെ ജീവനെ വീണ്ടുകൊള്ളുവാൻ മനുഷ്യൻ എന്തു മറുവില കൊടുക്കണം? Praise the Lord. ये दुनिया सब हमारे हाथ में होने से भी, ఈ భూమి అంతా కూడా మనం సంపాదించిన కూడా मेरे आत्मा नष्ट हो गए तो ఒకవేళ నా ఆత్మని నష్టపరుచుకున్నట్లయితే क्या प्रयोजन है? ఏంటి ఉపయోగం? Praise the Lord. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हमारे जो लूकोस का 12:16 से 21 तक एक कथा है, एक धनवान का कथा है. లూకాసు వార్తలో కూడా ఒక ధనవంతుని కథ మనకు ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. 11వ అధ్యాయంలో धनवान का बहुत खेती थी, ఆ ధనవంతునికి ఒక చాలా పొలము, భూస్వామి ఉన్నాడు. बहुत अच्छा फल हो गया. చాలా అద్భుతమైన రీతిగా ఆయన వర్ధిల్లాడు. तो ये सोचा मेरा ये स्टोर करने के लिए जगह नहीं है. ఆయన అనుకున్నాడు, ఇవన్నీ వస్తే ధాన్యం పండినప్పుడు ఇది నాకు జమ చేసుకోవడానికి, స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా నాకు స్థలం లేదు అనుకుంటున్నాడు. एक छोटा स्टोर है, इसमें ये सब सामान दिख नहीं सकता है. ఇది చిన్న స్టోర్ రూమ్ ఉంది, ఇందులో ఈ సామాన్ అంతా కూడా మేము పెట్టలేము, ఈ ధాన్యం అంతా కూడా అని అనుకుంటున్నాడు. वो सोचा ये मैं तोड़ के एक बड़ा स्टोरेज बना. ఆయన అనుకున్నాడు, ఈ చిన్న గదిని నేను పలగొట్టేసి పెద్ద గదిని కడితే అందులో ఆ ధాన్యం అంతా కూడా సమకూర్చుకోవచ్చు అని అనుకున్నాడు. ये सर सामान उधर रखेगा, ఈ సామాన్ అంతా కూడా అందులో పెట్టిన తర్వాత अच्छा दाम मिलेगा, उसी टाइम भेज के. ఇదంతా కూడా స్టోర్ ఎందుకు చేస్తారంటే ఇదంతా సమకూర్చుకున్న తర్వాత ఒక రేట్ వస్తుంది మార్కెట్లో, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు దీన్ని అమ్మవచ్చు అన్న ఉద్దేశంతో అది దాచి పెడతా ఉన్నాడు. ये सब बेच के खाएगा, पिएगा, ऐश करेगा. చాలా మంది అమ్మి ఏం చేస్తారు, తింటారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. सोचा था, అలా అనుకున్నాడు. लेकिन కానీ प्रभु ने बताया, అయితే దేవుడు చెప్పాడు, इस रात में ఈ రాత్రి तुम्हारे आत्मा को मैं ले रहा है. అయితే ఈ రాత్రి నేను నీ ఆత్మను తీసుకొని పోతున్నాను. ये फिर तू ये जो बना के रखा किसके लिए है? ఇదంతా కూడా నీవు స్టోర్ రూములు పెట్టావు, ఇల్లు పెద్దగా చేసావు, ధాన్యం సమకూర్చావు, డబ్బులు సంపాదించావు, అన్ని చేసావు, ఇవన్నీ ఏం చేసుకుంటావు? प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. एक आदमी थोड़ा पढ़िए वो लूकोस 12 లూకాసు వార్త 12వ అధ్యాయములో 15 से 21. లూకాసు వార్త 12:15 నుంచి 20 వరకు. మరియు
प्रेज लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. तो कितना पैसा हम कमा के हम रखेगा तो भी అయితే ఎంత డబ్బు సంపాదించి మేము పెట్టుకున్నప్పటికీ वो ईश्वर का कृपा नहीं होने से ఒకవేళ దేవుని కృప లేకపోతే ये सब चला जाएगा, ఇదంతా వెళ్ళిపోతుంది, कोई फायदा नहीं। ఏమి ఉపయోగం లేదు. प्रेज लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. ये मैथ्यू का जो 6:90-20 में बता रहा है भूमि में डिपॉजिट नहीं करना चाहिए। మత్తయి సువార్త మాథ్యూ 6:29. 6:19-20 మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు. ఆ ఆ ఆ ఆ ఆ సంపాదించుకుంటాడు. तो ये भूमि ఆస్తి గలవాడు. तो हमारा यहाँ पर कितना पैसा में ये जो डिपॉजिट करने से भी हाँ, कोई फायदा नहीं है। ఈ భూమి మీద ఎంత డబ్బు కూడా మీరు బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ డిపాజిట్ చేసి పెట్టుకున్నట్లయితే అది మీకు ఎలాంటి ఉపయోగం లేదు. Praise the Lord। ప్రైజ్ ది లార్డ్. तो हमारा जो मिलता पैसा स्वर्ग में भी निक्षेप करना चाहिए, स्वर्ग में। అయితే ఈ భూమి మీద మీ సంపాదన విస్తరించుట కంటే పరలోకములో మీ సంపాదన విస్తరించాలి అని అంటున్నాడు. ये स्वर्ग में निक्षेप करने का जो बोलने का मतलब ईश्वर का नाम पर देने के लिए बोलता है। పరలోకములో సంపాదించడం అంటే ఎట్లా అని అంటే యేసుక్రీస్తు నామములో మీరు నలుగురికి సహాయం చేయడం, ఒకరికి ఉపచారం చేయడం, ఒక నలుగురికి హెల్ప్ చేసి వారిని ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు. सुविशेष वेले के लिए सपोर्ट करना है। ఈ సోషల్ యాక్టివిటీస్ కొరకు ఇలా ఇతరుల కొరకు మీరు సహాయం చేయాలి. प्रेज द लॉर्ड। ప్రైజ్ ది లార్డ్. जो ये जो मैथ्यू का जो है ना उसमें 90:24 में बता रहा है जो सूजी का जो होल से जो जो उसको क्या बोलते हैं उसको क्या वो जाएगा तो फिर भी जाएगा, लेकिन धनवान स्वर्ग राज्य में कभी नहीं। ఆమేన్. సూది యొక్క బెజ్జములో ఒంటె దూరుట సులభము గాని ధనవంతుడైన వాడు పరలోకంలో చేరడం కష్టము అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. इर्मिया 70:11 में बता रहा है। ఇర్మియా 17:11లో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. एक पेड़ को एक पक्षी को बोल रहा है, तितली, उसको हमारे भाषा में तितली पक्षी बोल रहा है। थोड़ा पढ़िए उसका थोड़ा। ఇర్మియా 17:11. అమ్మా గట్టిగా చదవండి. वो डुप्लीकेट से जो पैसा बना के हाथ में रखेगा वो ऐसे ही चला जाएगा। అన్యాయముగా అక్రమముగా ఎవరైతే సంపాదించుకొని దగ్గర పెట్టుకుంటారో అది ఒక రోజు వాడి నుంచి వెళ్ళిపోతుంది. ये जो पक्षी दूसरा पक्षी का जो अंडा लेके ये रखे వేరే పక్షుల యొక్క గుడ్డు తీసుకొని వచ్చి తన క్రింద పెట్టుకొని దాన్ని పొదిగించినటువంటి ఆ పక్షి ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మన జీవితం అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా అన్యాయంగా సంపాదించకుండా కష్టపడి సంపాదించుకోవడం అది మనకు ఉత్తమము అన్నట్టుగా చెప్తా ఉన్నాం. ఆ గుడ్డు వేరే గుడ్డు కదా, అది తన గుడ్డు కాదు, వేరే గుడ్డు కాబట్టి అది అందులోంచి పిల్ల బయటికి రాగానే ఏం జరుగుతుంది, అది మరలా తన జాతి తాను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. जो 1 తిమోతియు 6 ఫస్ట్ తిమోతి 7-10 6వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. जल्दी टाइम हो रहा है। यस ओके. चलो मूलम चलो. आमीन. इसलिए मेरे भाई और बहन हम लोग को जो खाने के लिए पीने के लिए और होने से ठीक है, ज्यादा कमा के रखेगा ये सब चला जाएगा. మన నా స్నేహితులారా, మరి దేవుని బిడ్డలారా, ఈ డబ్బు అనేది
భోజనం చేయడానికి, ఉండడానికి, మన అవసరానికి డబ్బు అవసరమే. కానీ ఎక్కువగా కకృతి పడి సంపాదించుదాం, ఏదో చేద్దాం, సాధిద్దామని దాన్ని ఎక్కడో సమకూర్చుకుందాం అనుకుంటే అది మాత్రం పొరపాటుగా మనం చూస్తాం. అది ఎందుకంటే అది కనబడతలేదు. దేవుడు కనుక ఈ రాత్రి పిలిచి అది ఎవరు పాలవుతుందో తెలియదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టుట కంటే దేవుని మీద దృష్టి పెట్టండి అని చెప్తా ఉన్నారు. దేవునికి पैसे दे के हम लोग क्लॉक वॉच मांग सकता है, लेकिन टाइम मांग नहीं सकता. మేము డబ్బులు ఇచ్చి ఒక విలువైన వాచ్, గడియారం కొనగలుగుతాం, కానీ టైంను మనం కొనలేము. హల్లెలూయా. तो क्रीम और ऐसे पाउडर वगैरह मांग सकते हैं, लेकिन सौंदर्य नहीं मिलेगा. మనం డబ్బు పెట్టి ఆ రకరకాల క్రీములు మనం కొనుక్కోవచ్చు, ముఖానికి పెట్టుకోవడానికి, స్నో కానీ, పౌడర్ కానీ, ఇలాంటి విలువైనవి కొనుక్కోవచ్చు, కానీ సౌందర్యం మాత్రం కొనలేము. पैसे लगे बहुत अच्छा बेड ले सकता है, డబ్బులు ఇచ్చి మనం విలువైనటువంటి పరుపు కొనుక్కోవచ్చు, लेकिन नींद नहीं मिलेगा. కానీ నిద్ర కొనుక్కోలేము. पैसे लेके दवाई दे सकता है, जो टैबलेट वगैरह, लेकिन सौख्य नहीं मिलेगा. డబ్బులు ఇచ్చి మనం మందులు కొనొచ్చు, ఔషధాలు కొనొచ్చు, కానీ మనకు సౌఖ్యం అనేది దొరకదు. पैसे लेके ब्लड मांग सकता है, लेकिन जीवन नहीं मिलेगा. డబ్బులు ఇస్తే రక్తం కూడా దొరుకుతుంది, కానీ ప్రాణం పోతే ప్రాణం దొరకదు. Praise the Lord. హల్లెలూయా. जो ये पैसा दे के सिक्योरिटी को रख सकता है, लेकिन प्रोटेक्शन नहीं मिलेगा. ఈ డబ్బులు ఇచ్చి మనం కొంతమందిని సెక్యూరిటీగా పెట్టుకోవచ్చు, కానీ మనకు వాట్ ప్రొటెక్షన్, మనకు భద్రత దొరకదు, సురక్ష దొరకదు, नहीं मिलेगा. దొరకదు. ये पैसे दे के ये बहुत बड़ा बड़ा किताब ले सकता है, लेकिन ज्ञान नहीं मिलेगा, नॉलेज नहीं मिलेगा. డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద పుస్తకాలు కూడా కొనొచ్చు నువ్వు, కానీ జ్ఞానము దొరకదు. Praise the Lord. హల్లెలూయా. हमारा जो हर चर्च वाला कैथोलिक जैसे दूसरा मरथोमा याद को ये सब पैसे लेके बड़ा बड़ा चर्च बना सकता है, పాస్టర్లు కూడా పెద్ద పెద్ద సంఘాలు కట్టొచ్చు, చర్చ్ కూడా కట్టొచ్చు, लेकिन स्वर्ग नहीं मिलेगा. కానీ పెద్ద చర్చ్ ఉన్నంత మాత్రాన స్వర్గం దొరుకుతుందని అది కొనుక్కోలేము, అది రాదు. इसलिए जो बोलता है ये दुनिया पूरे हमारा हाथ में आएगी. అందుకే ఈ దునియా అంతా కూడా, భూమి అంతా కూడా మనం సంపాదించుకొని మన చేతుల్లో పెట్టుకున్నా గానీ हमारे आत्मा का नष्ट हो गया तो మన ఆత్మ నశించిపోతే ఉపయోగం ఏంటి? क्या फायदा है? ఏంటి ఫైదా? ये बात बोल के मैं अभी इधर ఆమేన్. stop करता हूँ. థ్యాంక్ యూ. మరి हालेलुया बोलिए. చెప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తూ హల్లెలూయా, Praise the Lord. హల్లెలూయా. దేవునికి మహిమ Hallelujah. కలుగును గాక. మరి చక్కని సందేశం అందించిన మరి పాస్టర్ సాజు లక్ష్మణ్ గారిని దేవుడు దీవించును గాక. సమయం తక్కువ ఉంది, అందుకే 15 నిమిషాలు